ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ దినం ఆదివారం, ఈ మాసానికి మొదటి ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రభువును మీరు స్తుతించి ఉంటారు. మరోసారి నాతో కలిసి ప్రభువును ఆరాధించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి పంపించండి. వాక్యము మీది మీ ప్రజలు మీరు మాట్లాడగా వారికి క్షేమం కృప దయచేయము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 2వ అధ్యాయము 12వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. గత రాత్రి మనము యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననమును గూర్చి, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు, ఆయనే యెహోవా, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేశాం. ఇక్కడ మనకు వ్రాయబడుతున్నటువంటి మాటలు గనుక మనం చూసినట్లయితే, దానికి ఇదే మీకు ఆనవాలు. 12వ వచనంలో అంటాడు, అండ్ దిస్ విల్ బి ఏ సైన్ ఫర్ యూ. దానికి ఇదే మీకు ఆనవాలు, సైన్, గుర్తు. బైబిల్ గ్రంథంలో ఆనవాలు అనేటువంటి పదం పలు సందర్భాల్లో వాడబడింది. అంటే టు రికగ్నైజ్, ఈజీ టు రికగ్నైజ్, గుర్తించుటకు వీలుగా దేవుడు వారికి తెలియచేస్తున్నటువంటిది ఏమిటంటే, దీనికి మీకు ఇదే ఆనవాలు. ఏమిటంటే గుర్తు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడతాడు, పశువుల తొట్టిలో పండుకొని ఉంటాడు. ఇది మీరు చూస్తారు. ఇది వారికి చెప్పాడు. చూడండి, రాహాబు అనేటువంటి వేశ్య వేగు చూడటానికి తమ దేశానికి వచ్చిన వారితో, ఇజ్రాయేలు వారితో ఒప్పందం చేసుకుని చెప్పింది, ఇదిగో తొగరు దారము అనే ఒక ఆనవాలు ఈ ఇంటి కిటికీకి కడుతున్నాను. ఈ ఆనవాలు చూచినప్పుడు మీరు ఈ ఇంటిని విడిచిపెట్టండి. అదే ఆనవాలు, అదే చెప్పాలి మీరు. ఈ వేగులు చూచేవారు మరలా తిరిగి వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళి, మనకు రాహాబు అనే వేశ్య సహాయం చేసింది కనుక ఆమె కుటుంబం రక్షించబడటానికి ఒక ఆనవాలు ఇచ్చి వచ్చాము అన్నారు. అలాగే ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణం మీదకు రాహాబు ఇంటిని విడిచిపెట్టారు, ఆ కుటుంబాన్ని రక్షణలోనికి తీసుకొని వచ్చారు. అదేవిధంగా మనం గమనిస్తున్నట్లయితే, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు వెలుపటికి వస్తున్నప్పుడు పస్కా బలి పశువు యొక్క రక్తము కుంచెలో ముంచి గుమ్మమునకు అడ్డకమ్మి నిల్వ కమ్మీలకు రాస్తే ఆ ఇల్లు సంహారపు దూత దాటిపోవాలి. అది ఒక ఆనవాలు, ఈజీ సింబల్ ఆర్ సైన్ టు రికగ్నైజ్. గుర్తించుటకు అనుకూలంగా ఆనవాలు ఇవ్వబడింది. ఆనవాలు ఏమిటంటే, శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొనబెట్టబడి ఉన్నాడు. ఏ తల్లి తన బిడ్డను పశువుల తొట్టిలో పండుకోబెట్టదు, కానీ యేసు తల్లి యేసును పశువుల తొట్టిలో పండుకోబెట్టింది. అదే సూచన. యేసు ఎక్కడ పండుకొనబెట్టబడతాడో కూడా ఈ దేవదూత మాట్లాడుతున్నాడు. దేవుని గురించి ఎరగండి. గాడ్ ఆల్వేస్ గివ్స్ ఏ స్పెసిఫిక్ సైన్స్. దేవుడు మీకులా నాకులా వేగ్గా ఉండడు, చాలా పర్టిక్యులర్గా ఉంటాడు. ఆయన సందేశాలు ఎప్పుడు కూడా అక్యురేట్గా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఆనవాలు ఇలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది, అంతే, అందులో మార్పు లేదు. యేసును మీరు గుర్తుపట్టవచ్చు.
దేవుని కుమారుని మీరు గుర్తుపట్టవచ్చు అది చెప్పాడు. 13వ వచనంలో వెంటనే అండ్ సడన్లీ అని రాశాడు. వెంటనే అనే పదం అండ్ సడన్లీ అంటే రైట్ ఇమీడియట్. వెంటనే పరలోక సైన్య సమూహము right immediate and suddenly there was with the angel of multitude of heavenly hosts praising God and saying, దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి ఒక పరలోకపు గొప్ప సమూహము పరలోక సంబంధము. దిస్ వాజ్ నాట్ ఆఫ్ ఎర్త్లీ థింగ్. ఇది భూ సంబంధమైనది కానే కాదు. ఇది పరసంబంధమైనటువంటి అనుభవాన్ని ఇక్కడ కాపరులకు ఆ దేవదూత తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు భూమి మీదకు వచ్చి దేవదూతలు దే సెలబ్రేటెడ్ ద బర్త్ ఆఫ్ జీసస్ అండ్ దే స్టార్టెడ్ ప్రైజింగ్ క్రైస్ట్ when he was born in బెత్లెహేంలో పుట్టినప్పుడు ఆయనను చూచి ఆయనను స్తుతించారు, సమూహాలు మహిమపరిచారు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నప్పుడు ఎటువంటి స్థుతిని దేవదూతల చేత అందుకున్నాడో భూమి మీద కూడా ఆయన పుట్టి పశువుల తొట్టెలో ఉన్నప్పుడు కూడా అదే స్తుతి గీతాలు అందుకుంటున్నాడు. ఇట్ ఈస్ ద సింప్లీ చేంజ్ ఆఫ్ ప్లేస్, నాట్ ద పర్సన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచు ఉండెను. And suddenly there was with the angel and multitude of the heavenly host praising God and saying, Glory to God in the highest, and on the earth peace among those with whom he is pleased. Those with whom he is pleased. ఆయనకి ఇష్టలైన మనుషులకు whom he is pleased. ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. అంటే గ్లోరీ. దేవునికి మహిమ, గ్లోరీ టు గాడ్. రెండవది పీస్ టు ద హ్యూమన్ బీయింగ్స్ హూ ప్లీజెస్ హిమ్. ఆయనకి ఇష్టలైన వారికి, ఇష్టముగా జీవిస్తున్న వారికి దేవుడు ఏం చేస్తున్నాడట? సమాధానమును ఇస్తున్నాడు. ఇక్కడ మనం గుర్తించాలి, ఎవరు దేవునికి ఇష్టలు అంటే పశ్చాత్తాపపడిన వారు దేవునికి ఇష్టలు. who confessed their life and sin before God. They are pleased to God. వారు దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మనలో చాలామంది అనుకుంటాం దేవునికి ఇష్టమైన వారు అంటే దాన ధర్మాలు చేస్తున్న వారు అనుకుంటాం. కాదు, పశ్చాత్తాపపడిన వారంటే దేవునికి చాలా ఇష్టము. కనుక పశ్చాత్తాపపడిన వారికి సమాధానం ఇవ్వటము క్రీస్తు యొక్క లక్షణము. పీస్, యూ షుడ్ మేక్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధాన పడాలి. అండ్ ఆల్సో యూ షుడ్ మేక్ పీస్ విత్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ ఫెలో పీపుల్ అండ్ ఫెలో బ్రదరన్. నీ సహవాసమున నీ స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో నీవు సమాధాన పడాలి. ఇట్ ఈస్ ఆర్డర్డ్ బై గాడ్. ఇది దేవుని చేత ఆజ్ఞాపించబడినటువంటిది. సమాధాన పడాలి. సమాధానం ఎవరికి వస్తుంది అని అనగా ఆయనకి ఇష్టలైనటువంటి వారికి. ఆయనకి ఇష్టలైన వారంటే ఎవరనగా పశ్చాత్తాపడినటువంటి వారే. పాపం చేయని వారని కాదు, పాపము చేసినప్పటికీ నీ పశ్చాత్తాపడిన వారు దేవునికి ఇష్టలు. కనుక దేవుడు సమాధానము కలుగ చేస్తాడని దేవునికి స్తోత్రం చేస్తున్నారు. మనం కూడా అదే చేయాలి. సమాధానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వారైతే సమాధానం ఇస్తాడని స్తోత్రం చెప్పారు, మనమైతే సమాధానం ఇచ్చి ఉన్నాడు, పొంది ఉన్నామని స్తోత్రము చెప్పగలగాలి. సహోదరుడా, సహోదరి, ఆర్ యూ ఇన్ దిస్ కండిషన్? నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నావా?
నా ప్రభువు నాకు సమాధానం ఇచ్చాడు, నా ప్రభువు నన్ను క్షమించాడు, నా ప్రభువు నాతో కూడా ఉన్నారు, నన్ను అంగీకరించారు, నేను ఆయన స్తుతిస్తున్నాను అనే అనుభవాన్ని నీవెన్నడైనా నీ జీవితంలో కలిగి ఉన్నావా? సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ కలుగుతోంది. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవదూతలకు సమాధానం అనలే, మనుషులకు సమాధానం. గాడ్ విల్ ప్రొవైడ్ ద పీస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క హృదయాల్లో ఆయన సమాధానాన్ని ఇస్తాడు. 15వ వచనం, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకటి చెప్పుకునేది. When the angels went away from them into heaven, the shepherds said to one another, let us go out to the Bethlehem and see this thing that has happened, which the Lord has made known to us. Which the Lord has made known to us. దేవుడు మనకు తెలియచేసిన సమాచారము. వండర్ఫుల్ అండర్స్టాండింగ్, వండర్ఫుల్ అండర్స్టాండింగ్. అద్భుతమైన అవగాహన ఏమిటంటే ఈ సంగతులు దేవుడు మనకు తెలియచేయించుచున్నాడు. ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. దాన్ని ఎలా తీసుకున్నారంటే వాళ్ళు, మహాదేవుడైన వాడు మనకు తెలియచేశాడు ఈ సంగతి. He feel that we are privileged in his sight. ఆయన దృష్టిలో మనము యోగ్యులముగా ఆయన ఎంచుతున్నాడు. అందుకే ఆయన మనలను సంధిస్తున్నాడు. తన విషయాలు మనకు తెలియచేస్తున్నాడు. తన రక్షణ గుర్చిన విషయాలు మనకు తెలియచేస్తున్నాడు. తన కుమారుని యొక్క విశేషాలు మనకు తెలియచేస్తున్నాడు. వీఆర్ సో ప్రివిలేజ్డ్. సోదరుడా, సోదరి, ఆనాటి పశువుల కాపరులకు దేవుడు దూత ఇస్తున్న సమాచారం మనం చూస్తున్నట్లయితే ఈ కార్యములు ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడనేటువంటి ఒక తృప్తి వారిలో కనిపిస్తుంది. ఒక కృతజ్ఞత భావము వారిలో కనిపిస్తుంది. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. ఆ దేశములో ఉన్నటువంటి పశువుల కాపరులు అదే దేశములో క్రీస్తు ప్రభువు జన్మించినటువంటి సందర్భాన్ని గురించి విని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఒకరితో ఒకళ్ళు చెప్పుకున్నారు, మనము త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూద్దాం, పదండి వెళదాం, బెత్లెహేముకి వెళదాం అని అనుకున్నారు. వెళ్ళారు, చూచారు. మీరు ఇక్కడ గమనించాలి, దేవదూతలు అర్ధరాత్రి పూట ప్రత్యక్షమయ్యాయి. భయపడ్డారు, కంగారు పడ్డారు, సమాచారం తెలుసుకున్నారు. వెంటనే వారి విద్యుత్ ధర్మం ఏమిటంటే విశ్వాసం ఉంచి ప్రయాణం అయ్యారు. విశ్వాసం ఉంచి ప్రయాణము అయ్యారు. వారు బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళిపోయారు. ఏమాత్రం ఆలస్యం చేయలేదు. దేవుని విషయాల్లో చాలామంది ఆలస్యం చేస్తున్నారు. కానీ ఇక్కడ పశువుల కాపరులు, గొర్రెల కాపరులు ఆలస్యము చేయక వారు త్వరపడి వెళుతున్నారు. వారు వెళ్ళటమే కాదు, వారు చూడగలిగారు. యోసేపును మరియును ఆ బిడ్డను యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఎట్లా చెప్పారో దేవదూతలు అట్లాగే వాళ్ళు కనుగొన్నారు. పశువుల తోటలో ఆ బాబు పడుకోబెట్టబడి ఉన్నాడు. అది వారు చూచారు. హౌ ప్రివిలేజ్డ్ దే ఆర్, హౌ బ్లెస్డ్ దే ఆర్. త్వరగా వెళ్ళారు, వారు చూడగలిగారు. వారు చూచి ఏం చేశారు, ఆ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేశారు. ఇక్కడ అద్భుతం ఏమిటంటే దేవర్ నోన్, వారికి తెలిసింది, వారికి తెలియచేయబడింది, వారు విశ్వసించారు, వారు ప్రయాణించారు, వారు శిశువుని చూచారు. చూచిన తర్వాత ప్రారంభమైంది ఏమిటంటే వారు ఆ మాటలు ఇతరులతో ప్రచురము చేసిరి. And when they saw it, they made known the saying that had been told them concerning this child. ఆ బిడ్డను గురించి తమకు తెలియచేయబడినవన్నీ కూడా సమాజానికి చెబుతూ వచ్చారు, ప్రజలకు తెలియజేస్తూ వచ్చారు. సాధారణంగా ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. పశువుల కాపరి, గొర్రెల కాపరి, మాకు ఈ సమాచారం వచ్చింది, మేము దేవదూతను చూసాం, మేము వెళ్ళాం, మేము ఆ ప్రభువును చూసాం,
దేవుడు నరావతారై వచ్చాడు. ఈ మాటలు చెప్తే హూ బిలీవ్స్, ఎవడు నమ్ముతాడు చెప్పండి? ఎవరైనా నమ్ముతారా? ఒక గొర్రెల కాపరి వచ్చి నేను దేవదూతను చూశాను, దేవుడు నరుడయ్యాడు, దేవుడు చూశాను, నేను ఆ ఊరు వెళ్ళాను, ఆయన చూసి వచ్చాను అని అంటే ఎవడు నమ్ముతాడు? హూ బిలీవ్స్? నో వన్. ఎవరు నమ్మరు. కనుక వాళ్ళు ప్రచురం చేశారు. ఆ సంగతులు విన్నవారు ఆశ్చర్యపడ్డారు. ప్రజలు కొందరు ఆశ్చర్యపడ్డారు. విచిత్రం ఏమిటంటే బెత్లెహేమునకు అతి సమీపంగా ఉన్నటువంటి యెరూషలేములో హేరోదు ఉన్నాడు. హేరోదు యేసును చుట్టానికి ఆసక్తి చూపించలేదు, కానీ గొర్రెల కాపరులు యేసును చుట్టానికి త్వరపడి వెళ్ళిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. వారి ఆసక్తి ఎంత గొప్పదంటే రాజు ఆసక్తి కంటే కూడా గొప్ప ఆసక్తి. మరియు ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. గొర్రెల కాపరులు రావటం, తూర్పు దేశపు జ్ఞానులు రావటం, బహుమానాలు ఇవ్వటం, దేవుని దూత రావటం, జరగబోయేవి తెలియచేయటం, ఓ పక్కన హేరోదు 2 సంవత్సరాల లోపల వాళ్ళని చంపాలనేటువంటి తీర్మానాలు చేయటం, ఇవన్నీ చూచినటువంటి మరియ ఇవన్నీ ఆమె హృదయంలో తలపోచుకొనుచు భద్రము చేసుకొనెను. 19వ వచనం. బట్ మేరీ ట్రెజర్డ్ అప్ ఆల్ దీస్ థింగ్స్ పాండరింగ్ దెమ్ ఇన్ హర్ హార్ట్. ఆమె తన హృదయంలో వాటిని దాచుకుంది, భద్రం చేసుకుంది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననం కానించి ఆరోహణ వరకు ఉన్న ప్రత్యక్ష ఏకైక సాక్షి, కంప్లీట్ స్టోరీ ఆఫ్ జీసస్కి డైరెక్ట్గా ప్రత్యక్షమైనటువంటి సాక్షి ఎవరయ్యా అని అంటే ఒక్క తల్లి మాత్రమే. ఆయన జననం కానించి మరణము, పునరుద్ధానము, ఆరోహణము ఇవన్నీ కూడా ఆవిడే చూచింది, ఇంకెవరు లేరు. డైరెక్ట్ హోల్ లైఫ్ చూచింది ఆవిడే. తర్వాత ఇక్కడ మనం చూస్తే తాము విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి మహిమపరుస్తూ స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళిపోయారు. గొర్రెల కాపరులు స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళారు. ఇది వారి యొక్క రెస్పాన్స్. ప్రచురం చేశారు, స్తోత్రం చేశారు. దే స్ప్రెడ్ ద గాస్పుల్ అండ్ దే ప్రైజ్ గాడ్. దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ దే ప్రైజ్డ్ గాడ్. దే ఫెల్ట్ ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు తన బాధ్యతగా భావించి దేవుని స్తుతించారు, బాధ్యతగానే ఇతరులకు తెలియజేశారు. 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినది. 8వ దినము శిశువునకు సున్నతి చేయటం యూదులలో ఒక కల్చర్గా వచ్చింది, వాడుకగా వచ్చింది. ఇది యేసుక్రీస్తు ప్రభువుకే కాదు, ఓల్డ్ టెస్ట్మెంట్లో అకార్డింగ్ టు ద లా ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాక్టీస్ అమాంగ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద జ్యూస్. యూదా కుటుంబాలలో 8వ దినమున మగపిల్లవాడికి సున్నతి చేయుట అనేది వస్తోంది చరిత్ర పరంగా. అదే ప్రభువు కూడా చేయాలని నిశ్చయించారు. అబ్రహాము దగ్గర ప్రారంభమైంది ఈ యొక్క గోప్యాంగ చర్మపు సున్నతి. అది యూదులకు బాహ్యమైనటువంటి గుర్తుగా కొనసాగుతుంది. వాట్ ఈస్ ద సైన్ ఫర్ యూ టు డిక్లేర్ యాజ్ ఎ బిలీవర్? ఒక విశ్వాస నిన్ను చెప్పటానికి ఏమిటి సైన్? ఓల్డ్ టెస్ట్మెంట్లో సైన్ ఏమిటంటే, అవుటర్ సైన్ ఏమిటంటే సున్నతి. మనకు అవుటర్ సైన్తో పని లేదు. ఇన్నర్ సైన్ ఏమిటంటే రక్షణ, మారు మనసు. కనుక మనం మారు మనసు పొందాలి. మన మారు మనసే దేవునికి మహిమార్థమైనటువంటి సూచన. వాటిని విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరుస్తూ స్తోత్రము చేయొచ్చు. తిరిగి వెళ్ళిరి. సహోదరుడా, సహోదరి, ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఏ విధంగా అయితే తమ దారిని తాము వెళ్ళి తమ దేశాల్లో చెప్పుకున్నారో, అలాగుననే ఇక్కడున్నటువంటి గొర్రెల కాపర్లు కూడా తమ యొక్క విధానములో కన్నవాటిని విన్నవాటిని గురించి స్తుతిపరుచుకుంటూ తమ యొక్క ప్రాంతాలకు వెళ్ళిపోయారు. 21వ వచనం.
ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు వారు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టారు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అనేటువంటి పేరు వారు పెట్టారు. ఎవరు? ఆ శిశువునకు సున్నతి చేయబడినప్పుడు 8వ దినాన గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన ఆ పేరుని వీళ్ళు మళ్ళీ రీనేమ్ చేశారు. ఆయనకు ఆ పేరు వచ్చింది. యేసు అనే పేరు ఎందుకు వచ్చిందంటే he was called as the redeemer and the savior. ఈ పేరు పెట్టింది ఎవరట? ఇక్కడ దేవదూత చేత పెట్టబడిన యేసు అనే నామము. జకర్యాకు ధూపవేదిక దగ్గర ప్రత్యక్షమైనప్పుడు కూడాను he suggested the name. యోహాను అని పేరు పెడతావు అన్నాడు. అలాగే మరియ గర్భవతి అయిన వెంటనే యోసేపుకు కలలో కనపడినప్పుడు యేసు అని పేరు పెడతావు పుట్టిన బిడ్డకు అన్నాడు. కనుక పుట్టక మునిపే యోహాను పేరు, పుట్టక మునిపే యేసు పేరు ఖరారైపోయాయి. ఆ పేరెంట్స్ ఇంకా ఆ పేరు తీసుకొని పెట్టుకోవటమే మిగిలిందన్నమాట. అయితే మరి ఆ మాటలు భద్రం చేసుకుంది. ఆ శిశువును 8వ దినాన దేవదూత చేత పెట్టబడిన పేరు వారు ఆయనకి పెట్టారు. ధర్మశాస్త్రం చొప్పున వారు తమ శుద్ధి చేసుకునే దినాలు గడిచిపోయాయి. ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడాలి. అవి ప్రభు ధర్మశాస్త్రం మందు రాయబడినట్టు ఆయనకు ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గువ్వల జతనైనను 2 పావురు పిల్లలనైనా బలిగా సమర్పించుటకు వారు ఆయన నిరీక్షణకు తీసుకొని పోయి. లేవి కాండంలో ఈ బలుల అర్పణ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పేదవాని అర్పణ ఏమిటంటే పావురాన్ని తీసుకొచ్చి సమర్పించడం. ధనవంతుడైతే ఒక కోడెనో ఎద్దును తీసుకొని వస్తాడు. వారు పేదవారు కావటం చేత గువ్వలను సమర్పించడానికి వెళ్ళారు. ఈ వచనాన్ని చూడండి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు స్త్రీ పురిటారైన తరువాత అంటే బిడ్డను కనిన తరువాత కొద్ది దినములు సమాజమునకు కడగా ఉండాలి. ఎందుకంటే ఆమె రక్త శుద్ధి కంప్లీట్ కావాలి. కనుక ఆమె స్నానము చేసే వరకు కూడా సమాజంలో కలవకూడదు. స్నానం చేసిన తరువాత బిడ్డను తీసుకొని మొట్టమొదటి యాక్షన్ ఏంటంటే మందిరానికి రావాలి. కనుక ఇప్పటికీ కూడాను పురిటాలైనటువంటి స్త్రీ కడగానే ఉంటుంది, ప్రత్యేకంగానే ఉంటుంది. ఆమెకు స్నానం చేయించిన తర్వాత కామన్ పబ్లిక్తో కలుస్తుంది. ఇప్పటికీ అదే ప్రాక్టీస్ జరుగుతుంది. కనుక ఆమె మరియా కుమారుని తీసుకుని ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడాలి కాబట్టి మందిరానికి తీసుకెళ్లారు. ధర్మశాస్త్రం అందు వ్రాయబడినట్టు ఆలయమున ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రం అని చెప్పబడినట్లుగా గువ్వల జతను పావురు పిల్లలను బలిగా సమర్పించుటకు వారు యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. యెరూషలేము దేవాలయంలో 8వ దినమున యేసునకు సున్నతి చేయడానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు జ్యేష్ఠత్వపు హక్కు ప్రకారము లేవీయుల నుండి లేవీయులకు చెల్లించవలసినది చెల్లించి ఆ కుమారుని తిరిగి పొందడం కోసం మందిరానికి తీసుకుని వెళ్ళారు. ఇట్స్ ఆల్ ద మొజాయిక్ లా. మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఆ విధంగా చేయాలి. దానికే ముందుకెళ్ళారు. అక్కడ మందిరంలో జరిగినటువంటి ఒక సంఘటన, అద్భుతమైనటువంటి సంఘటన ఉంది. ఏమిటంటే సుమియోను అనేటువంటి ఒక మనుషుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందదని అతనికి పరిశుద్ధాత్మ చేత తెలియచేయబడింది. అతడు యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చినప్పుడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును తీసుకుని వచ్చినప్పుడు తన చేతులతో యేసును ఎత్తి పట్టుకుని స్తుతిస్తూ దేవుణ్ణి అంటున్నాడు, నాథా, ఇప్పుడు నీ దాసుని నీ మాట చొప్పున సమాధానముతో పూనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, ఇశ్రాయేలీయులైన నీ ప్రజలకు మహిమగాను, సకల ప్రజల ఎదురు సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని. నీవు అనుగ్రహించిన రక్షణ నేను కన్నులారా చూచాను. యెషయానడు నా రక్షణ బయలుదేరుడికి సిద్ధముగా ఉన్నది అన్నాడు. ఇక్కడ సుమియోను అంటున్నాడు, నేను కన్నులారా చూసేశాను అన్నాడు.
దెన్ వాట్ ఈస్ ద సాల్వేషన్? జీసస్ క్రైస్ట్ ఈస్ ద సాల్వేషన్. యేసు క్రీస్తే రక్షణ. యేసును కలిగి ఉండటమే రక్షించబడటం. సింపుల్ కాన్సెప్ట్లో చెప్పాలి అంటే రక్షణ అంటే హ్యావింగ్ క్రైస్ట్ ఇన్ హార్ట్, క్రీస్తును హృదయములో కలిగి ఉండుట విశ్వాసము ద్వారా, అంతే, అదే రక్షణ. కనుక నేను రక్షణను కళ్ళారా చూశాను. ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు, నేను ఈ బిడ్డను చూచే వరకు చనిపోనని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఈ మందిరంలో ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు ఈ బిడ్డను చూచాను, ఇతడే ఇశ్రాయేలుకి రక్షణ, ఇక నేను చనిపోతాను, సమాధానంతో చనిపోతాను, నా పితరుల దగ్గరికి వెళ్ళిపోతానని ప్రకటన చేశాను. ఆ తరువాత సిమియోను వారిని దీవించి అనేక హృదయ ఆలోచనలు బయలుపడేటట్లుగా ఇశ్రాయేలు అనుకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమించబడ్డాడు. మరియు తల్లి మరీతో మాట్లాడుతున్నాండి, హృదయములో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోతుందని మరీతో చెప్పాడు. ఎందుకంటే రక్షణగా అనుగ్రహించబడిన ఆ బిడ్డ శిలువ మీద మరణించబోతున్నాడు, నువ్వు కళ్ళారా చూస్తావు. ఆ దినాన నీ గుండెల్లో నుండి ఒక ఖడ్గం దూసుకుని వెళుతున్నంతటి బాధ నువ్వు అనుభవించాల్సి వస్తుందమ్మా అని చెప్పాడు. కనుక నాథా సత్యస్వరూపి అని పలుకుతున్నటువంటి ఆ యొక్క గొప్ప సిమియోను మరియకు చెప్పకే చెప్పేశాడు, ఆయన శిలువ మరణం కొరకే వచ్చాడని. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. రేపటి దినం 36 వచ్చిన నుండి వాక్యాన్ని ధ్యానము చేద్దాం, ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము, ఎపిసోడ్ సహకారులను పంపించము ప్రభు. రేపటి దినం మరిన్ని విషయాలు ధ్యానించడానికి సహాయం చేయము. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికి తోడైనను గాక. ఆమెన్.